ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములందరికీ వందనాలు. మరి కొద్ది కాలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, అందుని బట్టి దేవునికి మహిమ. దేవాది దేవుడు మనల్ని ప్రేమిస్తూ ప్రతి దినము మనతో మాట్లాడుతూ ఉన్నారు. వర్డ్ ఆఫ్ గ్రేస్, మరి కృపా వాక్యమును మనం ధ్యానించుకుంటుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కొన్ని దినముల నుంచి ప్రభువారు చెప్పినటువంటి పరలోక ఉపమానముల గురించి మనం వివరించుకుంటూ ఉంటున్నాం. మరి ఈ రోజు ప్రత్యేకంగా మరి ఒక ఉపమానాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మత్తయి సువార్త 22వ అధ్యాయము 1-4 వచనాలు చదువుకుందాం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యం చేయకొకడు తన పొలమునకును మరొకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇదే విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే లూకా సువార్త 14వ అధ్యాయము 16 వచనం నుంచి చూసుకుందాం. ఆయన అతనితో ఇట్లా నేను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. మరొకడు, నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలన వేడుకొనుచున్నాను. మరొకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని అన్నాను, అందుచేత నేను రాలేనని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదే విషయాన్ని ఈరోజు ప్రత్యేకంగా పరలోక రాజ్యం అంటే తన కుమారుని పెండ్లి విందుకు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది అన్న. ఇదే విషయం లోకా సువార్తలు ఏమంటున్నాడంటే, ఒక మనుషుడు తన కుమారునికి పెళ్లి చేసి గొప్ప విందు చేయించి అనేకులను పిలువమని లోకా సువార్తలో చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకా సువార్తలో మనం గమనించినట్లయితే ఎవరైతే ఈ పెండ్లి విందుకు పిలువబడిన వారో వీరు నెపములు చెప్పసాగిరి, నెపాలు చెప్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మరి పరలోక రాజ్యం యేసు ప్రభువారు దేనితో పోలుస్తా ఉన్నారంటే, ఇక్కడ మరి పెండ్లి విందుకు రమ్మని పిలుస్తా ఉన్నాడు. అందుకే ఒక రాజు తన కుమారుడికి పెళ్లి చేస్తున్నాడు, గొప్ప విందు ఏర్పాటు చేశాడు. మరి రాజు విందుకు పిలుస్తున్నాడంటే వారు చాలా ఉన్నతమైన వారై ఉంటారు, పిలువబడిన వారు. అయితే వీరు చాలా నిర్లక్ష్యంగా నెపాలు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు మనల్ని కూడా ఆహ్వానిస్తా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఉపమాన భావాలని మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాజు అనగా తండ్రి అయిన దేవుణ్ణి మనం చూస్తాం, పెండ్లి కుమారుడు అనగా యేసుక్రీస్తును చూస్తాం. అదే విధంగా అక్కడ దాసులు అని ఉంటుంది. దాసులు అంటే బోధకులు లేక ప్రవక్తలను చూస్తాం. ఆహ్వానించబడిన వారంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుణ్ణి, ప్రతి వ్యక్తిని కూడా ఆహ్వానిస్తున్నాడు తన పరలోక రాజ్యానికి. గొప్ప విందు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య జీవం ఇచ్చేటప్పుడు ఒక రక్షణ విందు దేవుడు ఏర్పాటు చేస్తా ఉంటున్నాడు, నిత్య జీవం ఇచ్చే విందు. సో దాన్ని పోలి ఉన్నట్లు మనం ఇక్కడ చూసుకోవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ప్రతి మనిషిని కూడా ఆహ్వానించే దేవుడిగా ఉన్నాడు. ప్రభువారు ఉపమానం చెప్పారు కదా. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం మనం గమనించినట్లయితే ప్రభువారు అక్కడ చేపలు పట్టే జాలర్తో మాట్లాడుతున్నాడు, యాకోబు యోహానుతో కానీ ఆంద్రేయ, మరి అదేవిధంగా పేతురుతో కూడా అంటాడు. ఏమంటున్నారంటే, నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతును అంటున్నాడు. సో ఆహ్వానం అనమాట, ఇట్ ఈస్ కాలింగ్. తర్వాత మనం చూస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆహ్వానిస్తా ఉన్నాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డ, మత్తయి సువార్త 22వ అధ్యాయం 40వ వచనంలో పెండ్లి విందుకు రండి అంటున్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో పెండ్లి కుమారుని ఎదుర్కొన రండి అంటున్నాడు. అదేవిధంగా కీర్తనాకారుడు 10వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినట్లయితే, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి అంటున్నాడు. అంటే ఇది దేవుడు పిలిచే పిలుపు మనుషులకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపమానంలో మనం గమనించినట్లయితే పిలిచాడు, ఒక రాజు పిలిచాడు, గొప్ప విందు చేశాడు తన కుమారుడు యొక్క పెండ్లికి. కానీ అందరూ నెపాలు చెప్పసాగారు. మరి మొట్టమొదటి వాడు మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 14వ అధ్యాయము 18 నుండి 20 వచనాల వరకు మనం గమనించినట్లయితే అక్కడ నెపాలు చెప్పసాగారు ఎందుకు పిలువబడిన వారు. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఏమంటాడు ఇక్కడ? ఏక మనసుతో అందరు కలిసి కలుపుగోలుగా మేము వెళ్ళకూడదు
ఆ ఫంక్షన్కి, ఆ విందుకి అన్నట్లు అందరు కలుపుగోలుగా చెప్పేసి నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యం వెళ్ళేదని చూడవల్ల అంటున్నాడు, నన్ను క్షమించాలి, నేను వేడుకొనుచున్నాను అంటున్నాడు. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపాలని వేడుకొనుచున్నాను. మూడోవాడు ఏమంటున్నాడు, మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనని. అందుకే ఈ ముగ్గురు కూడా నెపాలు చెప్పసాగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా వీరు ఆ గొప్ప విందు కంటే కూడా వారు చేసేవి గొప్పవని వారు ఎంచినారు. ప్రియులారా, ఈ నేటి దినాల్లో పరలోక రాజ్య పిలుపు దేవుడు పిలుస్తూ ఉంటే అనేక మంది వారి వారి పనుల్లో, వారి వారి డ్యూటీలో, లేకపోతే వారి వారి బిజినెస్లో, వారి వారి విధానాల్లో వారు బిజీ అయిపోయి, అంటే దేవుని రాజ్యం కంటే, దేవుని పిలుపు కంటే వారు చేసే పనులే గొప్పవని ఎంచుతున్నారు. కాబట్టి అనేక మంది ఈ రోజుల్లో దేవుని సన్నిధికి రావటానికి, దేవుని నమ్మటానికి నెపాలు చెప్తా ఉన్నారు, సాకులు చెప్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుప్రభువు అందుకే తెలియజేస్తానన్నాడు, మరి అందరికీ ఇన్వైట్ చేస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు, కానీ వారు నెపాలు చెప్పటం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ముగ్గురు కూడా నెపాలు చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. అనగా మరి దేవుడు వారిని ఆశీర్వదించాడు. అంటే మరి పొలం కొనుక్కున్నాడంటే ఆశీర్వదించినట్లే కదా, ఎద్దులు కొనుక్కున్నాడంటే ఆశీర్వదించినట్టే కదా, వివాహం చేసుకున్నాడంటే మంచి భార్యని ఇచ్చినట్టు ఆశీర్వదించినట్టే కదా. కానీ వీరు ఏం చేశారంటే, దేవుడు ఆశీర్వదించిన తర్వాత మరి దేవుణ్ణి రిజెక్ట్ చేసేస్తున్నారు, అంటే తిరస్కరించేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మరి ఆ మత్తయి సువార్త 22:3-4 వచనాల్లో మనం గమనించినట్లయితే, వారు పిలిచినప్పుడు పెళ్లి విందుకు రాలేదని చెప్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు నెపాలు చెప్పసాగారు. అనగా దాసులు అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే, మరి దేవుని సేవకులు కానీ, మరి ప్రవక్తలు కానీ వారు కాలింగ్ చేస్తూ ఉన్నారు రమ్మని ఆ విందుకి, అనగా పరలోక రాజ్య విందుకి. కానీ వారందరూ నెపాలు చెప్పేసేసి వారు రాలేదు. ఇక్కడ మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి పిలుపు, మరి బాప్తిస్మిచ్చి యోహోను యేసు ప్రభువారి గురించి ఆహ్వానించినట్లు మనం చూస్తాం. ఈ లోకానికి మొట్టమొదటిగా సువార్త తీసుకొచ్చారు. తర్వాత రెండో పిలుపుకి అపోస్తులు, బోధకులు మరి రెండవ పిలుపుగా పిలిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. మూడో పిలుపుగా మనం చూసినట్లయితే మరి పట్టించుకోలేదు, 2 సార్లు పిలిచారు. మూడోసారి ఏం చేశారు, అక్కడ మత్తా ఉన్నాడు. ప్రియమైన లోకాసు వార్తలు అంటాడు, అక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే 22వ వచనంలో చూసినట్లయితే 21వ వచనం నుండి చూసుకుందాం. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోప్పడి, నువ్వు త్వరగా పట్టణపు వీధుల్లోనికి, సందుల్లోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, గుడ్డివారిని, కుంటివారిని ఇక్కడికి తోలుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, మాకు ఆజ్ఞాపించినట్లు చేసి తిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజ్య మార్గంలోనికి, కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతం చేయము. ఏలైనగా పిలువబడిన మనుషుల్లో ఒకడును నా విందు రుచి చూడడానికి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మొట్టమొదట ఎవరినైతే పిలిచాడో వారు ఏం చేశారంటే నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేయటం వల్ల ఆ పిలుపు వేరే వారి దగ్గరికి వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు అంటే, ఎక్కడ ఉన్నప్పటికీ మరి నా ఇల్లు నిండునట్లు రాజమార్గంలోకి, కంచెల్లోకి వెళ్ళి అందరినీ తీసుకురమని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే దేవుడు పిలిచాడో వారందరూ కూడా ఎవరు లోబడలేదు. కానీ మరి చివరిగా ఏం చెప్తా ఉన్నాడంటే, తీర్పు సమయం వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 22వ అధ్యాయంలోకి మనం గమనించినట్లయితే 13వ వచనం చదువుకుందాం. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి తుడిసివేయడు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ పిలువబడిన వారు వచ్చారు, కానీ వారిలో పెండ్లి వస్త్రం లేక వచ్చారు కాబట్టి సిద్ధపడి రాలేదు. వారు పెండ్లి వస్త్రం లేక వచ్చారు కాబట్టి వారిని ఏం చేయమంటున్నారంటే, వీని కాళ్ళు చేతులు కట్టి మరి వెలుపటి చీకట్లోనికి త్రోసివేయడు అంటున్నాడు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండునని పరిచారకులతో చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అనేక మందిని పిలిచారు, కానీ మరి కొంతమంది రాలేదు, నేపాలు చెప్పారు, కొంతమంది వచ్చారు. అప్పుడు ఎప్పుడైతే వారు వచ్చారో వారిని పెండ్లి వస్త్రం లేని వాళ్ళని మాత్రం తోసివేశారు, పెండ్లి వస్త్రం కలిగిన వారిని దేవుని రాజ్యానికి, అనగా విందులో పాల్గొనేట్లు చేశాడు. మరి పెండ్లి వస్త్రం లేని వారు, అనగా ఎవరైతే మరి సిద్ధపడి రాలేదో వారందరూ ఎక్కడికి వెళ్ళవలసి వచ్చిందంటే నరకానికి వెళ్ళవలసింది.
కాబట్టి ప్రియమైన దేవుని బిళ్ళారా, ఇక్కడ ఆ గొప్ప విందులో పాల్గొనే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి మరి ఆ గొప్ప విందులో పాల్గొవాలి. ప్రభువు చెప్పిన ఉపమానం ఎంత ఉన్నతంగా ఉన్నదో చూడండి. మరి కాబట్టి ఆ ఉన్నతమైన పిలుపుని మనం నిర్లక్ష్యం చేయొద్దని హెబ్రీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణ మరి నిర్లక్ష్యం చేయొద్దని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిళ్ళారా, ఆ పరలోక రాజ్యపు ఆహ్వానంలో మనం అందరం ఉందాం. అక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. కాబట్టి పిలువబడిన వారు అనేకులు, కానీ మరి వచ్చిన వారు, రక్షణ వస్త్రం కలిగిన వారు కొందరే. కాబట్టి వీరు మాత్రమే దేవుని రాజ్యానికి అర్హులుగా ఎంచబడుతున్నారని ప్రభువు ఉపమానంలో తెలియజేస్తారు. కాబట్టి మనం కూడా ఆ పిలుపులో ఉండాలని కోరుకుందాం. దేవుడు అట్టి రీతిగా మనల్ని, మన స్నేహితులని, మన దేశ భాషల్ని అందరూ కూడా దేవుడు రక్షించాలని కోరుకుందాం. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా నాయన, ఇదిగో మీరు పిలువబడిన ఆ గొప్ప ఆ పిలుపులు మేమందరం ఉండునట్లు కృప చూపించండి ప్రభా. నాయన, ఎవరం కూడా తప్పిపోకూడదు ప్రభా. మా కొరకు ఈ లోకానికి మీరు వచ్చి తండ్రి మా కొరకు మరణించి రక్షణ మార్గం సిద్ధపాటు చేసి నాయన పరలోక రాజ్యానికి ఎక్కి వెళ్ళి అక్కడ స్థలములు సిద్ధపాటు చేస్తూ ఉన్నారు. అక్కడ విందులో పాల్గొనే భాగ్యాన్ని మీరు మాకు ఇస్తూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రియులను కూడా ఆ రీతిగా అందరినీ సిద్ధపాటు చేసి మరి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరుమానుకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మరీ కొద్ది కాలం అందరం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప కనికరం మనందరికీ తోడే నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.